వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ మన ఛానల్లో చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్గా సెట్ అయ్యి దొండకాయ మసాలా కర్రీని అయితే చూపించబోతున్నానండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా దొండకాయలని నీళ్ళల్లో శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఇక్కడ నేను 250 గ్రాముల వరకు దొండకాయలను అయితే తీసుకుంటున్నాను. దొండకాయలన్నిటికీ అటు ఇటు ఉన్న తొనలను కట్ చేసుకోవాలి. తర్వాత మనం గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా 4 ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. లేదా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ ఒక సైడ్ ఖర్చు పెట్టి నెక్స్ట్ ఆపోజిట్ సైడ్లో ఇలా కూడా కట్ చేసుకొని తీసుకోవచ్చు. మొత్తం అన్నిటినీ ఇలాగే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్లేమ్ మీద ఒక కడాయిని పెట్టుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యాక ఒక 3 స్పూన్స్ పల్లీలు, అలాగే 5 లేదా 6 ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే 2 స్పూన్స్ ధనియాలు, ఇందులోనే బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. మొత్తం వేసుకొని అన్నిటినీ దూరగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 7 నుంచి 8 జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి. జీడిపప్పు పలుకులు వేసుకోవడం వలన మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అండ్ అలాగే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దూరగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని చల్లారిన తర్వాత మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం చింతపండును ఒక 10 నిమిషాల ముందే నానబెట్టి ఇందులో వేసుకోవాలండి. అలాగే కొంచెం నీళ్ళను కూడా వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిని పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలన్నిటిని ఇందులో వేసుకొని దొండకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ మొత్తం అన్నిటిని బాగా కలుపుకుంటూ దొండకాయలన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దొండకాయలన్నీ రంగు మారి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోనే ఒక బిర్యానీ ఆకు, మీడియం సైజు ఆనియన్ ముక్కలు అండ్ అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మొత్తం అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాని బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు నెక్స్ట్ ఇందులోకి 1.5 స్పూన్ కారం అండ్ అలాగే 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అన్నింటినీ బాగా కలుపుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళను వేసుకోవాలండి. ఇక్కడ నేను దాదాపు 1 లీటర్ వరకు అయితే నీళ్ళను వేసుకున్నాను. మొత్తం అంతా బాగా కలుపుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలన్నిటినీ ఇందులోకి వేసి మొత్తం అంతా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని బాగా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని చల్లి మొత్తం అంతా బాగా కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని కర్రీని బాగా ఉడికించుకోవాలి. కర్రీని మనం ఎంత బాగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే అంత థిక్ గ్రేవీతో కర్రీ అయితే రెడీ అవుతుందండి. సో ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక రుచి చూసి సర్వ్ చేసుకొని దింపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇక మన సూపర్ టేస్టీ దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చపాతీలోకైనా, రోటీలోకైనా, రైస్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. సో చూసేసారు కదండి ఇవాళ రెసిపీ అయితే ఇదే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.